టీ20 ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు మూడోసారి విశ్వ విజేతగా నిలవడంతో జంట నగరాల్లో క్రికెట్ క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్, సచివాలయం పరిసరాలకు చేరుకుని త్రివర్ణ పతాకాల్ని చేతబూని బాణసంచా కాల్చారు. యువతీ యువకులతో పాటు పలువురు వాహనదారులు జతకలిశారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్, సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వైపు, సచివాలయం పరిసరాల్లో గంటల కొద్దీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి ఫ్యాన్ పార్క్లో సందడి నెలకొంది. భారీ ఎల్ఈడీ తెరలపై మ్యాచ్ వీక్షించిన అభిమానులు టీమిండియా గెలవగానే ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. మెట్టుగూడ దూద్బావిలో యువత కేరింతలు కొడుతూ భారత జెండాల్ని చేతబట్టి బైక్ ర్యాలీ నిర్వహించారు. పరస్పరం మిఠాయిలు పంచుకుని సంబరాల్లో మునిగిపోయారు. కుత్బుల్లాపూర్లో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి టీమిండియాకు అభినందనలు తెలిపారు. కూకట్పల్లి, ప్రగతినగర్లోనూ అభిమానులు కేరింతలు కొట్టారు. టీమిండియా గెలుపుతో ఖమ్మంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత జాతీయ పతాకాలతో జెడ్పీ కూడలికి చేరుకుని విజయోత్సవాలు జరుపుకున్నారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు మండలాల్లో అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని నర్సాపూర్ చౌరస్తాలో అభిమానులంతా ఓ చోట చేరి జాతీయ జెండాలతో ర్యాలీతో హోరెత్తించారు. మహబూబాబాద్, మరిపెడ బంగ్లాలోనూ క్రీడాభిమానులు భారత్ విజయం సాధించడం పట్ల ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ ఆస్వాదించారు.